ప్రైజ్ ద లార్డ్. యేసు పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఆయనకు బలంతో పాటు తెలివి కూడా ఆయనలో అభివృద్ధి చెందసాగింది. దేవుని దయ ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆయన 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం ఆయన తల్లిదండ్రులు పస్కా పండుగకు యెరూషలేముకు వెళ్ళేవాళ్ళు. కనుక ఎప్పటిలాగే అలవాటు ప్రకారం యేసుకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు పండుగ కోసం యెరూషలేముకు వెళ్ళారు. పండుగ తర్వాత ఆయన తల్లిదండ్రులు తిరిగి తమ ఊరికి వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. కానీ యేసు యెరూషలేములోనే ఉండిపోయాడు. తల్లిదండ్రులకి తెలియదు. తమ గుంపులో ఉన్నాడనుకుని వాళ్ళు ఒక రోజంతా ప్రయాణం చేశారు. తమతో లేడని గ్రహించాక వాళ్ళు తమ స్నేహితులతో బంధువులతో ఉన్నాడనుకుని వాళ్ళలో వెతకసాగారు. ఆయన కనిపించకపోయేసరికి వాళ్ళు ఆయన వెతకటానికి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. 3 రోజులు వెతికాక ఆయన మందిరంలో కూర్చొని బోధకులు చెప్పినవి వింటూ వాళ్ళని ప్రశ్నిస్తూ ఉండగా వాళ్లకు కనిపించాడు. ఆయనలో ఉన్న గ్రహింపు శక్తికి, ఆయన సమాధానాలకు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. యేసు తల్లి ఆయనతో, ఇలా ఎందుకు చేశావు? నేను మీ నాన్న దిగులుపడి అన్ని చోట్ల వెతికాము అని అన్నది. యేసు, నా కోసం ఎందుకు వెతికారమ్మా? నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలియదా అని అన్నాడు. వాళ్ళకు ఆయన అన్న మాటలు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయన వాళ్ళ వెంట నజరేతుకు వెళ్ళాడు. వినయ విధేయతలతో నడుచుకునేవాడు. కానీ ఆయన తల్లి జరిగిన ఈ సంఘటనలన్నీ తన మనసులో ఆలోచిస్తూ ఉండేది. యేసు జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయయందు, మనుషుల దయయందు వర్ధిల్లుచూ ఉండెను.